హాయ్ గైస్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు మార్నింగ్ లైఫ్ వ్లాగ్స్. మేమైతే సూపర్గా ఉన్నాం. మా చిట్టి తల్లికి కొంచెం ఫీవర్ ఉండే, కొంచెం తక్కువ ఉంది ఇప్పుడు. అండ్ తనైతే వణుకున్నంతసేపు నేనైతే పాలు వేడి చేసుకున్నాను. అండ్ దాని తర్వాత తను లేచింది. తనకు సిరప్స్ అయితే వేసేసిన అన్నమాట. అండ్ నేనైతే వామ్ వాటర్ తీసుకుంటా విత్ జీలకర్ర పౌడర్ అనమాట. అది వీడియో అయితే పెట్టిన నేను ఆ పౌడర్ దిగిట, కావాలంటే చెక్ చేయండి. అండ్ దాని తర్వాత నేను మా బావ అయితే టీ తాగినాం. మా చిట్టి తల్లి అయితే ఆడుకుంటుంది. చూడండి, తన ఫేస్లో ఇంకా ఫీవర్ అనేది కనిపిస్తుంది. అండ్ దాని తర్వాత మా బావ అయితే చికెన్ తీసుకొచ్చిండు అనమాట, ఈరోజు సండే స్పెషల్ అని. సో మా ఇంట్లో అయితే స్పెషల్ చికెన్, మీ ఇంట్లో ఏందో కామెంట్ చేయండి. అండ్ దాని తర్వాత వెజిటేబుల్ రైస్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను నేను. అండ్ స్పైసెస్ అన్నీ కొంచెం కొంచెం వేసుకుంటున్నాను, ఎందుకంటే మా చిట్టి తల్లి కూడా తినొచ్చు అనేసి. సో సింపుల్గానే వెజిటేబుల్స్ అయితే యాడ్ చేసుకున్నాను అనమాట. క్యారెట్, ఆనియన్స్, ఆలు అండ్ ఇంకానేమో టమాటోస్ అవన్నీ యాడ్ చేసుకొని సింపుల్గానే వెజ్ పులావ్ అందరు ఎట్లా చేస్తారో అలా అయితే ప్రిపేర్ చేసుకున్నాను అనమాట. టేస్ట్ అయితే సూపర్గా ఉండే. మా చిట్టి తల్లి గిట కొంచెం తిన్నది. అండ్ మీరేం చేసుకుంటున్నారు ఈరోజు సండే స్పెషల్? కామెంట్ చేయండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక్క లైక్ కొట్టండి అండ్ షేర్ చేయండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి. అయితే మా ఇంట్లో అయితే ఇట్లా స్పెషల్స్ అనమాట. మా చిట్టి తల్లికి అయితే కొంచెం కొంచెం ఫీవర్ ఉండే, కొంచెం తక్కువ అయింది. అండ్ మేమైతే ఇంట్లోనే ఉన్నాము. ఈ 2024 వెళ్ళిపోయింది, కానీ 2025 వచ్చినా ఏ మార్పు లేదు. అవే రోజులు, అదే సండే, అదే మండే, అదే వంట, అదే తినడము. అసలు మనకు ఒక ఇయర్లో ఒక 24, 25 అనేవే చేంజ్ అవుతుంది, కానీ మిగతాది ఏం చేంజ్ ఉండదు. మొత్తం రొటీన్ లైఫ్ ఉంటుంది. మనం ఎన్నో హోప్స్ పెట్టుకుంటాం ఈ ఇయర్ అన్న మనకు మంచి జరగాలి అనేసి. మీకు 2024లో మంచి జరిగిందా, చెడు జరిగిందా? నాకైతే కొంచెం మంచి, కొంచెం చెడు జరిగిందండి. 2024లో అయితే మా చిట్టి తల్లి పుట్టింది కాబట్టి ఆ థింగ్ అయితే నాకు చాలా మంచిదే. అండ్ చాలా అసలు ఎప్పుడు లేని విషయాలన్నీ నేను 2024లో అయితే చాలా నేర్చుకున్నా. అవన్నీ నెక్స్ట్ వ్లాగ్స్లో మీతో గిట్ట షేర్ చేసుకుంటా. మీరు కొంచెం నన్ను సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను అన్నీ మీతో షేర్ చేసుకుంటాను అన్నమాట. అయితే ఇక చికెన్ గిట్ట గ్రేవీ కర్రీ అయితే చేసుకున్నాను నేను, బగారాలో బాగుంటుంది అనేసి. సో ఇలాంటి రెసిపీస్ ఇంకా నేను పోస్ట్ చేస్తా, మీరు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ గైస్. అండ్ మాకైతే వేడి వేడి బగారా రైస్, చికెన్ గ్రేవీ కర్రీ అండ్ చిప్స్ అండ్ కొంచెం థమ్స్ అప్ అనమాట ఆఫ్టర్ లంచ్. టేస్ట్ అయితే సూపర్ ఉండే. ప్లీజ్